హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ పులావ్ అండి. కోడిగుడ్డుతో ఒకసారి ఇలా పులావ్ చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టానండి, అందులోకి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్ పులావ్ కోసం బ్రౌన్ ఆనియన్స్ అయితే తయారు చేసుకుంటున్నామండి. మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయండి. తర్వాత అదే ఆయిల్లో ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని అన్ని సైడ్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా ఇక్కడ చూపించిన వేసుకోవాలండి. అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, దాచిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని వేయించాలి. తర్వాత ఇందులోకి సగం ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని వేయించాలండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎగ్స్ ఉంటే ఇలా ఎగ్స్తో పులావ్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఇది లంచ్ బాక్స్ రెసిపీకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఉదయాన్నే హడావులు లేకుండా టేస్టీగా తయారు చేయవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసానండి. పుదీనా వేసి ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. మాకు ఇంట్లో కరెంట్ పోయింది, అందుకే నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. తర్వాత ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసాను. పెరుగు వేసి ఒకసారి బాగా కలిపి మగ్గించాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. వేసి ఒకసారి బాగా కలపాలి. మసాలాలన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఈ బిర్యానీ మసాలా అనేది మనకి బాగా ఫ్రై అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి పెరుగులోంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే మాకు ఫ్రై అయిపోయిందండి. తర్వాత వాటర్ వేసాను. ఒక గ్లాసు మామూలు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అదే మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే ఒక గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ మామూలు రైస్ని వాష్ చేసి పెట్టుకున్నానండి. వాష్ చేసి తగినంత వాటర్ వేసి ఒక అరగంట ముందే నాకు కడిగి నానబెట్టాను. రైస్ని ముందుగానే నానబెట్టుకోవాలండి, అప్పుడే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మామూలు రైస్తోనే చేస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ కూడా వాష్ చేసి ఒక అరగంట ముందు నానబెడితే సరిపోతుంది. వాటర్ ఇలా పొంగు రావాలండి. పొంగు వచ్చాక మనం నానబెట్టిన బియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడే సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలి. రైస్ వేసుకు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇలా పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇలా పైనుంచి వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల మనకి ఎగ్ పులావ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. 3 విజిల్కి మామూలు రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. అదే బాస్మతి రైస్ అయితే 2 విజిల్లు వేయించుకోవాలి. 3 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ప్రెషర్ పోయే వరకు మూత తీయకూడదు. మనకి ఉదయాన్నే హడావుడి లేకుండా లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇప్పుడైతే 3 విజిల్లు వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ప్రెషర్ పోయాక మూత తీసాను. మూత తీసిన వెంటనే మంచి అరోమా వచ్చిందండి. చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది మనకి ఎగ్ పులావ్ కూడా. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఎగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏం వండాలో తెలియకపోతే ఇలా ఈజీగా టేస్టీగా ఎగ్ పులావ్ చేసి పెట్టండి, అందరికీ బాగా నచ్చుతుంది.
అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా మనకి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుందండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.